ఇస్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. హల్లెలూయా. 13వ అధ్యాయం 8వ వచనం చాలా ఉపయోగకరమైనటువంటి వాక్యం, ఇది కూడా చదవండి అమ్మా. అందుకు మానోహ నా ప్రభు. ఉమ్, ఆ, ఆ. పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చేయవలనో దానిని మాకు. ఉమ్, ఉమ్. చాలు చాలు. యెహోవాను వేడుకొనగా. హల్లెలూయా. 3 వాక్యాల సారాంశం కూడా ఒకటే, చాలా మంచిది. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, చూడండి. యెహోవా ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైపోయినప్పుడు యెహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. చూడండి, ఎవరికి అప్పగించాడట, ఎందుకు అప్పగించాడటంటే, దేవుడైనటువంటి యెహోవా తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలుని ఎవరి చేతికి అప్పగించాడు అనగా, ఫిలిస్తీన్ల చేతికి వారిని అప్పగించాడు. ఫిలిస్తీన్లు అంటే ఎవరంటే ఇశ్రాయేలుల శత్రువులు. ఫిలిస్తీన్లు అంటే ఎవరమ్మా? ఇశ్రాయేలుల శత్రువులు. అదేంటి అలాగా? దేవుడు అంత ప్రేమ కలిగిన వాడు కదా, మంచివాడు కదా, ప్రేమ కలిగిన కృపాసత్య సంపూర్ణుడు కదా. మరి అలాంటి తన పిల్లల్ని కొన్ని ఒకరోజు 2 రోజుల్లో కాకుండాను ఎన్ని రోజులు అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడంటే దాని అర్థం ఏంటి? అంటే 40 సంవత్సరాలంతా కూడా ఎంత శ్రమ పడాలి, ఎంత బాధపడాలి. ఒక జనం మరొక జనకు అప్పగించబడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు శ్రమ పడతారు, బాధపడతారు, బానిసలుగా ఎంచబడతారు. వాళ్ళే మనల్ని ఏలుతారు. వాళ్ళే ఇశ్రాయేలుని జనాంగమును ఏలుతారు. వారే అధిపతులు, వారే గొప్పవాళ్ళు, వాళ్ళే పెద్దలు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడ్డారు? దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రీజన్. ఎందుకంట అక్కడ రాయబడినటువంటి వాక్యం చూడండి. యెహోవా దృష్టికి దోషులు కాగా. హల్లెలూయా. యెహోవా దృష్టికి వాళ్ళు దోషులైపోయినారు. యెహోవా దృష్టికి వాళ్ళు దోషులైపోయిన కారణంగా, యెహోవా దృష్టికి వారు దోషులైనటువంటి కారణంగా, పాపులైన కారణంగా, యెహోవాకు విరుద్ధముగా అయిన కారణంగా వాళ్ళు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడ్డారు. హల్లెలూయా. మనము కూడా కొన్నిసార్లు ఉన్నంతకాలం చక్కగానే ఉంటాం. మంచి భక్తిలోనే కొనసాగుతాం. మన సమర్పణ విషయంలో గానీ, ప్రార్థించే విషయంలో గానీ, ప్రభు సన్నిధికి వచ్చే విషయంలో గానీ, కొన్ని సార్లు కొన్ని పరిస్థితులను బట్టి రాలనటువంటి స్థితిలోకెళ్తాం. కొన్నిసార్లు కావాలనే మనము ఇబ్బంది పడుతూ ఉంటాం. మరికొన్నిసార్లు ప్రియ సంగమా, కొన్నిసార్లు దుష్టుని యొక్క స్థితిని బట్టి, వాడు మన మీద దాడి చేస్తున్న కారణాన్ని బట్టి, కుటుంబంలో జరుగుతున్న కలహాలను బట్టి గానీ, పరిస్థితులను బట్టి గానీ, వేరే ఇతర పరిస్థితులను బట్టి గానీ, మనము దేవుని సన్నిధి నుంచి, దేవుని నుంచి దూరం అయిపోతాం. దేవుని నుంచి దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతది. దేవునికి విరుద్ధంగా కోపం తెచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటది. సాధారణంగా తన పిల్లలని దేవుడు ప్రేమించేటటువంటి పద్ధతి ఏంటంటే, శత్రువుల చేతికి ఒక కొంతకాలం, ఒక 2 దినాలో, 3 దినాల్లో, ఒక వారపు దినాల్లో దేవుడు మనల్ని శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉంటాడట. అంత మాత్రాన మనం భయపడిన అవసరం లేదు. శత్రువుల చేతికి అప్పగించినటువంటి దేవుడే తన కృపను మాత్రం మనల్ని విడిచిపెట్టనివ్వడు. హల్లెలూయా. శత్రువుల చేతికి అప్పగించబడిన తరువాత దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, దేవుని హస్తం నాకు దూరం అయిపోయిందేమో అనుకోవడానికి వీలు లేదు. అనుక్షణము తను నిన్ను కాపాడుతూనే ఉంటాడు. శత్రువుల చేతికి అప్పగించబడినంత మాత్రాన నేను చనిపోయాను, నేను బాధపడుతున్నాను, లేదంటే కృంగిపోయినటువంటి పరిస్థితి అవసరం లేదు. ప్రతి శ్రమలోను, ప్రతి బాధలోను, ప్రతి నిందలోను దేవుని హస్తము బలముగా మనం నడుపుచూ ఉంటది. ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు దేవుడు. తను ప్రేమించేటటువంటి దేవుడు మనల్ని గద్దించి కొన్నిసార్లు శిక్షించేటటువంటి సమయాన్ని తీసుకొని వస్తాడు. అలాంటి సమయాల్లో దేవుడు నాకు విరుద్ధం అయిపోండని, దేవుడు నాకు అన్యాయం చేశాడని నయోమిలాగా మనం మాట్లాడకూడదు. దేవుడు ఎల్లప్పుడూ న్యాయవంతుడు. దేవుడు ఎల్లప్పుడూ ప్రేమ చూపేవాడు. ఈవెన్ మనపై కోపం చూపుట కూడా ప్రేమించడమే. మనల్ని గద్దించి శిక్షించడంలో కూడా తన ప్రేమ కనబడుతుంది. ఇహపరమందున మనం చూస్తే ప్రియ సంగమా, తల్లి తండ్రి అయినటువంటి వారు వారి పిల్లలు మంచి కోరుతారు. వారి పిల్లలు సరిగ్గా ఉండాలని కోరుకుంటారు. 2 దెబ్బలేస్తారు, 2 గద్దిస్తారు, శిక్షిస్తారు, కర్ర పట్టుకుంటారు, దండం పట్టుకుంటారు. లేదంటే మరొక విధంగా మరీ మాట వినకపోతే పెద్దోళ్ళ చేత చెప్పిస్తూ ఉంటారు.
ఎలాగైనా సరే, ఏ విధము చేతనైనా సరే తన పిల్లలను మంచి కోరే వాళ్ళు ఎటువంటి శిక్షణ ఇస్తారుగా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడంట హృదయపూర్వకంగా ఏ నరునిని శ్రమింపచేయుడు. ఏ నరునికి శ్రమ కలుగు చేయడట దేవుడు. వాడు మారు మనసు పొందాలని, మార్పు నందాలని, దేవుని వైపు తిరగాలని, మంచివాడిగా మారాలనే ఉద్దేశంతోనే దేవుడు శ్రమలను మన జీవితంలోను అనుమతిస్తూ ఉంటాడు. హల్లెలూయా! కాబట్టి ప్రియ సంగమా, ఏ శ్రమలోనైనా, ఏ నిందలైనా, ఏ అవమాన పరిస్థితుల్లో అయినా, శత్రువుల చేతికి అప్పగించబడినప్పటికీ కూడా కృంగిపోక, బలహీన పడకుండగా దేవునికి మనం అప్పగించుకుంటూ ఏం చేయాలా? దేవుని సన్నిధిని, దేవుని కృపను వెదిగినట్లయితే ఆయన మనల్ని శత్రువుల చేతి నుంచి విడిపించగలిగిన సమర్థుడు. హల్లెలూయా! ఇక్కడ సరిగ్గా ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఇస్ ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. ఆ ఫిలిష్తీయులు బహు ఘోరంగా హింసిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఐగుప్తుల చేతిలో నుంచి దేవుడు ఎలాగైతే విడిపించాడో, అలాగే ఇక్కడ కూడా తన ప్రజలైన ఇశ్రాయేలుని 40 సంవత్సరాల తర్వాత విడుదల కొరకు ఒక వ్యక్తిని లేపాడు దేవుడు. హల్లెలూయా! అలనాటి దినాల్లో ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల తర్వాత మోషేను రక్షకుడిని లేపి, ఎలాగైతే ఇశ్రాయేలు అని తనటువంటి ప్రజలను పైకి లేపి విమోచించి ఐగుప్తు దేశంలో నుంచి తాను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన కనాను దేశానికి నడిపించాడో, అదే విధంగా దేవుడు ప్రియ సంగమా ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడినటువంటి ఈ ప్రజలను కూడా విడిపించడానికి సంసోను అన్నటువంటి ఒక బలాఢ్యుడిని దేవుడు లేపగలిగాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి బలవంతుడంటే ఊహించలేం. దేవుడు కొరకు తాను ప్రతిష్ఠుడు. దేవుడు కొరకు తాను నాచీరు వ్రతం అనుభవించిన వాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరా శాంసన్ అంటే గొప్పవాడు, బలవంతుడు. తర్వాత రానున్న దినాల్లో ఈ శాంసన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎంత బలవంతుడు, దేవుడు ఎంత శక్తినిచ్చాడు, ఎంత బలం ఇచ్చాడు, ఎంత జ్ఞానం ఇచ్చాడు వ్యక్తికి. ఒకే ఒక వ్యక్తి 1000 మందిని పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకొని కత్తి సహాయం లేకుండానే చంపగలిగిన సమర్థుడండి. దేవునికి స్తోత్రం. తర్వాత 300 నక్కల్ని పట్టుకొని ఒకదానితో ఒక మరొకత కట్టి ఫిలిష్తీయుల చేతుల్లోకి పంపించి ఫిలిష్తీయుల యొక్క ఆర్థిక బలమంతటిని కూడా నాశనం చేశాడు. ఇంకెంత బలవంతుడో తెలుసా? సింహాన్ని ఒక గొర్రె పిల్లలు చీల్చినట్లుగా, చిన్న కోడి పిల్లలు చీల్చినట్లుగా సింహాన్ని 2 దవడలు పట్టుకొని చీల్చినంత బలవంతుడు. హల్లెలూయా! ఆ జరిగిన కార్యాలన్నీ చూసినట్లయితే, జరిగిన అద్భుతాలన్నీ చూసినట్లయితే, ఆ పైన రాయబడినటువంటి వాక్యం ఏంటో తెలుసా? ఆ పైన రాయబడిన వాక్యం ఏంటో తెలుసా? అంతటా యెహోవా ఆత్మ సంసోను మీదకి బలముగా దిగిరాగా. హల్లెలూయా! యెహోవా ఆత్మ ఎప్పుడైతే సంసోను మీదకి బలముగా దిగి వచ్చిందో, ఇటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అందిస్తున్నటువంటి శుభవార్త, మనం శ్రమలో ఉన్న, శ్రమకు అప్పగించబడుతున్న, నష్టంలో మనం వెళ్తున్నప్పటికీ కూడా దేవుని కృప, దేవుని కనికరం మనల్ని ఎన్నడూ విడిచిపెట్టదు. గుర్తుపెట్టుకోండి. మానవ మాత్రంగా మనం ఆలోచన ఏమంటుందంటే, దేవుడు నన్ను చేయి విడిచాడు, దేవుడు నన్ను దూరం పెట్టాడు, మా కుటుంబానికి దూరం అయిపోయాడు అని మనం అనుకుంటాం. కానీ దేవుని సన్నిధి, దేవుని ప్రేమ, దేవుని కనికరము, దేవుని యొక్క హస్తము ఎప్పుడు కూడా మనల్ని దూరంగా వెళ్ళదు. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించే దేవుడు, ఎల్లప్పుడూ నీపై కనికరం చూపే దేవుడు, ఎల్లప్పుడూ నీ మంచిని కోరుకున్నటువంటి దేవుడే తప్ప నువ్వు నాశనమైతే సంతోషించేటటువంటి దేవుడు కాదు. నీ సేవకుని సంతోషమును చూచి ఆనందించేటటువంటి దేవుడట ఆయన. మనిషి యొక్క సంతోషం, తన బిడ్డల యొక్క కుటుంబ జీవితాలలో తను మంచి కోరుకుంటాడు, ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు. అంతేగాని ఆయన మనం పాడైపోవాలని ఎన్నడూ కోరుకోడు. మనం అప్పగించుకున్నట్లయితే, మన శ్రమలోను, బాధలోను దేవునికి అప్పగించుకున్నట్లయితే, ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించినటువంటి సమర్థుడు మనల్ని కూడా నేడు విడిపించే సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా! ఇదే శుభవార్త అండి. ఖచ్చితంగా దేవుడు ఒక్కొక్క రక్షకుడిని లేపుతాడు. ఒక సంఘం ఆశీర్వదించబడాలన్నా, ఒక సేవ పరిచర్య ఆశీర్వదించబడాలన్నా, తాను ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలో, తాను ఏర్పాటు చేసిన, దాన్ని సిద్ధపరిచినటువంటి బిడ్డ ఎదిగేంత వరకు కూడా ఆ సంఘ ఆశీర్వాదాన్ని దేవుడు నిలుపుతూనే ఉంటాడు. ఆ కుటుంబ ఆశీర్వాదాన్ని దేవుడు నిలుపుతూనే ఉంటాడు. ఒక వ్యక్తి రాబోతాడు, ఒక సందర్భం రాబోతుంది, ఒక సమయం రాబోతుంది. అది మీ కుటుంబం అయినా, మన సంఘ సేవా పరిచర్య అయినా,
మన ప్రయాస, మన కష్టం నేను చాలా సార్లు ప్రభు సన్నిధిలో ఏడ్చాను. కన్నీరు ఏమైపోయింది? ప్రార్థన ఏమైపోయింది? ఉపవాసాలు ఏమైపోయాయి? మేమేం చేసాం? ప్రభువా దేనికి కారణం? అని చాలా సార్లు ఏడ్చినప్పుడు ప్రభువు నాతో మాట్లాడినటువంటి మాట, ఒక సమయం వస్తది. ఒక అభిషిక్తుడు లేపబడినంత వరకు కూడా, ఒక అభిషిక్తుడు దేవుని చేత ఏర్పాటు చేయబడినంత వరకు కూడా, ఆ స్థితి ఆశీర్వాదం లేని కారణంగానే ఉంటుంది. ఆశీర్వాదం లేని దీవెన లేని స్థితిలాగానే ఉంటుంది కానీ అది దీవించబడిందే. మన కుటుంబం గాని, సంఘం గాని, పరిచర్య గాని, మన విద్యా వ్యవస్థ గాని, మనం ఏదైనప్పటికీ కూడా అది ఆశీర్వదించబడిందే తప్ప ఎన్నడూ కూడా శపించబడింది కాదు. ఎందుకంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. దేవుడు ఏ ఇంట్లో అక్కడుంటే ఆ ఇంట్లో ఆశీర్వాదం. మనం ఏమనుకుంటామంటే మానవ రీత్యా మనకి బలహీనతలు ఏర్పడతాయి. దేవుడు నన్ను చూడలేదేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నా కుటుంబాన్ని దూరపరిచాడు అందుకే నాకు ఇలా జరుగుతుందేమో అని కొంతమంది చెప్పడమో, లేకపోతే ఇతరాతరులు చెప్పడం ద్వారా మనం కృంగిపోతాం, నలిగిపోతాం, విరిగిపోతాం. దానికేం అవసరం లేదండి. దేవుడే తన స్వయంగా చెప్తున్నాడు. దేవుడు నరులను హృదయపూర్వకంగా ఎప్పుడూ బాధ పెట్టడు. మనం మారుమనసు పొందాలని, మనం తిరిగి పొందాలని, ప్రభు వైపు తిరగాలని, మనల్ని కొన్నిసార్లు శ్రమలు అనుమతించినప్పుడు, లేదంటే మనం చేసుకున్న దాన్ని బట్టి శ్రమలొచ్చినప్పుడు, మనం ప్రభు వైపు తిరిగినప్పుడు, ప్రభు హస్తం ఎల్లప్పుడూ మనల్ని ఆదరించటానికి సిద్ధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? సంసోను అనేటువంటి అభిషిక్తుడు లేపబడినప్పుడు, ఆ వ్యక్తి ఎలాగుండాలో, కుమారుడు ఎలాగుండాలో, ఇశ్రాయేలును ఎలా రక్షించబోతాడో, అవన్నీ కూడా ముందుగానే తన తల్లిదండ్రులకు దేవుడు తెలియపరిచాడు. మానోహ దంపతులని రాయబడి ఉంటది. తల్లి పేరు ఎక్కడ రాయబడలేదు గానీ, వాళ్ళు పొలంలో పని చేసుకుంటూ వాళ్ళ ఆవిడ, మానోహ వాళ్ళ భార్య పొలంలో పని చేస్తుంటే సడెన్‌గా ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆకాశం నుంచి దిగి రావడం చూడగలిగింది. చూడగలిగి ఒక దేవదూతల రూపాన్ని చూడగలిగింది. రెక్కలు కలిగి ఒక పురుషుడు ఆమెతో మాట్లాడటం. రెక్కలు లేవు అక్కడ. రెక్కలు రాయబడలేదు. ఒక పురుషుడు తెల్లని దేవదూత రూపం కలిగి, ప్రకాశమానమైన రూపం కలిగి, ఒక దూత వంటి యొక్క రూపము కలిగి, ఒక పురుషుడు ఆమెతో మాట్లాడడం జరిగింది. ఏమంటే దయాప్రాప్తురాలా భయపడకు. ఇక్కడ చూపిస్తాను చూడండి. మూడవ వచనం, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షం, ఇదిగో నీవు గొడ్రాలవు, నీ కానుపు లేకపోయినైతే నీవు గర్భవతివై కుమారుని కందువు. హల్లెలూయా. ఇదే మాట మనకి ఎక్కడ వినపడుతుంది చెప్పండి? మరియాతో గాబ్రియేల్ దేవుడు చెప్తున్నాడు. గాబ్రియేల్ ద్వారా దేవుడు పంపిస్తున్నటువంటి సమాచారంలో ఇదొక భాగ్యంగా ఉంటుంది. మాటగా ఉంటుంది. సేమ్ ఇదే మాట యెహోవా దూత ఆకాశం నుంచి ప్రత్యక్షమై ఏమని రాయబడుతుందంటే అక్కడ, నీవు గొడ్రాలువు, నువ్వు కుమారుని చాలా సంవత్సరాలు మనోహ దంపతులకు పిల్లలు లేరండి పెళ్ళయి. వివాహమై ఎన్ని సంవత్సరాలని రాయబడలేదు గానీ, వివాహమై చాలా సంవత్సరాలు పిల్లలు లేనటువంటి వీరిని దేవుడు ఇశ్రాయేలీయులు ఏ ఫిలిష్తీయుల చేతికైతే 40 సంవత్సరాలు అప్పగించబడ్డారో, వారిని విమోచించడానికై, విడిపించడానికి తన సంతానాన్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఒక పాస్టర్ గారి సంతానాన్ని గూడా ఎలిజబెత్, జకర్యా, ఎలిజబెత్ అనే కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. తన కుటుంబం ద్వారా దేవుడు యోహానుని ఏర్పాటు చేశాడు. ఆ యోహాను యేసు ప్రభుకి మార్గాన్ని సిద్ధపరిచేవాడిగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అట్లాగే మరియను యోసేపుని ఎన్నుకున్నాడు దేవుడు. ప్రపంచం అంతటికి కూడా చెప్పాలి, ఒక రక్షకుడిని, క్రీస్తుని, అభిషిక్తుడిని పరిచయం చేయడానికి, ప్రపంచం అంతటిని విడిపించడానికి, విమోచించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని విమోచకునిగా తండ్రి అయిన దేవుడు ఎన్నుకున్నాడు ఈ లోకంలో. హల్లెలూయా. మరొక మాట ఇక్కడ, నీవు గొడ్రాలవు, నీకు పిల్లలు లేరు, నువ్వు పిల్లలను కందువు, కానుపు లేకపోయెను, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని, మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకూడము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టింది మొదలుకొని దేవునికి నాచీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. హల్లెలూయా. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపం దేవదూత రూపంలో పోలేదే, మిక్కిలి భీకరముగా ఉండెను, అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు ద్రాక్షారసమునే గాని, మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనిని తినకుండము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పినను. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యుద్ధకు వచ్చి, పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లుగా దయచేయమని యెహోవాను వేడుకొనగా. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడైన యెహోవాకు వీళ్ళు టెస్ట్ పెడతారు. నిజంగా వాళ్ళతో మాట్లాడుతున్నది దేవుడా కాదని.
ఇక్కడ యెహోవా దూత అంటే దూత కాదు పంపబడింది. స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే భూమి మీదకి దిగి వచ్చారు మహిమ దేహంతో. హల్లెలూయా! ఎంతటి మంచి మాటో తెలుసండి ఇక్కడ. ఈళ్ళిద్దరు దంపతులు కూడా కలిసి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేశారు. ఇంతకీ అతను పుట్టబోయేటటువంటి బిడ్డ దేని కొరకు దేవుడు పుట్టిస్తున్నాడు? దేవుని కొరకు ఆ బిడ్డని లోకంలోకి పంపిస్తున్నాడంటే 40 సంవత్సరాలుగా నలిగిపోతూ, విరిగిపోతూ, భయంకరమైన శ్రమ అనుభవిస్తూ, బానిసత్వాన్ని అనుభవిస్తూ, ఫిలిష్తీయుల చేతిలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని విడుదల చేయటానికి, విమోచించడానికి ఈ మానోహ దంపతుల ద్వారా పుట్టబోతున్న శాంసన్‌ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. హల్లెలూయా! విమోచించడానికి, బాధల నుండి విమోచించడానికి, దీవెన శపితమైన దేశంలో ఉండిపోయినటువంటి వారిని విడిపించడానికి దేవుడు సంసోన్‌ని ఎన్నుకున్నాడు. మానోహ దంపతులను ఎన్నుకున్నాడు. అయితే ఆ సంసోన్ ఎలాంటి వాడో, ఎలాగుండాలో తల్లిదండ్రులు కూడా చెబుతూ ఉన్నాడు. ఆ సంసోను పుట్టింది మొదలుకొని నాజీరుడై దేవుని కొరకు బ్రతకాలని ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, పిల్లడు పుట్టబోయే పిల్లాడు నాజీరుడై ఉండాలంటున్నాడు. అదే కాకుండగాన తల్లిదండ్రులు కూడా నాజీరులోనికి రావాలని ప్రభు కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా! అందుకే తన తల్లితో అంటున్నాడు కదా! ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు ద్రాక్షారసమునైనను దేనినైనను నువ్వు త్రాగకూడదు. గర్భవతివై ఉందువు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండాలి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని, మద్యమునే గాని త్రాగకుండుము అని తల్లికి చెబుతున్నాడు యెహోవా దూత. పిల్లల నాజీరు కొరకై తల్లిదండ్రులు నాజీరు వ్రతమును ఆచరించాలి. హల్లెలూయా! ఇప్పుడు రండి. ఇప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. జాగ్రత్తగా వినండి. నాజీరు చేయబడటము, గర్భవాసమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడడం అంటే ఏంటంటే, దానికి సంఖ్యాకాండం 6 అధ్యాయం 1 నుంచి 20 వచనాలు ఉంటాయి. చదవవసరం లేదమ్మా, చదవకండి. ఒకటి చెప్తాను. అందులో చాలా విషయాలుంటాయి. వాటిని నేనేం చేశానంటే, జస్ట్ ఒక 3 అంశాలుగా వాటిని విభాగించాను. విభాగించి మీ ఎదుట పెడతాను. జాగ్రత్తగా వినండి. మన పిల్లల కొరకు మనం ఎలా బ్రతకాలి? మన పిల్లలు ప్రతిష్ఠితలోనికి తేవడానికి మనం ఎలా బ్రతకాలి? మన పిల్లల ఆశీర్వాదానికి మనం ఎలా బ్రతకాలి? మన పిల్లలు విమోచించబడడానికి మనం ఎలాగుండాలి? మన పిల్లలు ఒక దేశానికి, ఒక తరానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం ఎలా బ్రతకాలి? మనం ఏం ఆచరించాలి? మనం ఎలా బ్రతకాలి? మన భక్తి జీవితం ఎలాగుండాలి? మన ఆత్మీయత ఎట్లా ఉండాలని మాట్లాడుతున్నాడో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటికి పిల్లలు నాజీరులోనికి రావడానికి. నాజీరు అంటే ఏంటి చూడండమ్మా అక్కడ. కింద మీకు ఇక్కడ ఎలాగ ఉంది కానీ సంఖ్యాకాండం ఒకసారి తీయండి. ఇక్కడ నాజీర్ అని ఫుట్ నోట్‌లో కింద భాగంలో మూల భాషలో వ్రతము. నాజీరు అంటే అక్కడ వ్రతము అని రాయబడింది. అదే సంఖ్యాకాండంలో చూడండి. సంఖ్యాకాండం 6 అధ్యాయం 13వ వచనం తీయండి. ఆ! చూసారా? ఆ కింద చూడమ్మా, నాజీర్ అంటే ఫుట్ నోట్‌లో ఏముంటదో? ఆ! నాజీర్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? ప్రత్యేకముగా జీవించడం, ప్రత్యేకముగా ఉండటం. లోకమంతా ఇలాగ గాని జీవిస్తే మనుషులు ఏమంటారంటే పిచ్చోళ్ళంటారు, ఎర్రోళ్ళంటారు, పనికిరానోళ్ళంటారు. ఇంక అనకూడదు గానీ, ఇంక రకరకాలుగా మాట్లాడతారు. అబ్బాయిలైతే ఇదేంట్రా ఎవరితో మాట్లాడబెట్టరా, అమ్మాయిలతో మాట్లాడబెట్టరా, సరదాగా అక్కడ ఉండబెట్టరా అంటారు. అమ్మాయిలైతే ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడదండి. ఈ అమ్మాయి ఎవరితో అసలు ఎవరి జోలికెళ్ళదండి. కనీసం ఎత్తి క క తలెత్తైనా చూడదండి. ఇదేం బుద్ధండి అని లోక సంబంధమైనటువంటి వాళ్ళు అనుకుంటుంటారు. కానీ దేవుని దృష్టిలో నాజీరు వ్రతమును అనుసరించడం అంటే ఏంటంటే, మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి. మనల్ని మనం లోకంలో నుంచి దూరపరచుకోవాలి. జనుల నుంచి మనల్ని మనం మనం వేరే, జనులు వేరే. లోకం వేరే, మనం వేరే. లోక ఆచారాలు వేరే, మనం వేరే. లోక సంబంధమైనవి వేరే, మనం వేరే. మనమేంటి? వాక్య సంబంధమైనవి. ఆళ్ళవేంటంటే ఆచార సంబంధమైనవి, లోక సంబంధమైనవి. కాబట్టి నాజీరు చేయబడ్డంటే ప్రత్యేకంగా మన పిల్లలు ఉండాలంటే మనము అనుసరించాల్సినటువంటి పద్ధతులు. మన పిల్లలు ఒక దేశానికి, ఒక తరానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం ఎలాగుండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నంబర్ 1 ఏంటో తెలుసా? నాజీరు వ్రతమును అనుసరించుచున్నవారు ఎట్లాగుండాలి? ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ఆ డూస్ అండ్ డోంట్స్ అన్నీ కూడా క్లియర్‌గా అక్కడ రాయబడ్డాయి. వినాలి.
ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఏమి త్రాగాలో, ఏమి త్రాగకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఎవరిని ముట్టుకోవాలో, ఎవరిని ముట్టుకోకూడదో, అవన్నీ సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడండి. నెంబర్ 1 తీయండి. సంఖ్యాకాండం 6 అధ్యాయం. ఉండమ్మ. సంఖ్యాకాండం అందరూ తీయాలి, నేర్చుకోండి, బైబిల్ తీయండి. లేవియ కాండం, సంఖ్యాకాండం 6 అధ్యాయం. 6 అధ్యాయం 2వ వచనం చదువమ్మా. ఆ. ఉమ్, 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 ఇంకా చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఇంకా ఏ ద్రాక్షారసమైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములనియు పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్ష వలన పుట్టినదేదియు తినవలదు. హల్లెలూయా. నెంబర్ 1 చూడండి. దేవుడు నాజీరుడు అవ్వడానికి నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలనుకుంటే పాత నిబంధన ప్రకారంగా ఏం చేయమంటున్నాడు? ద్రాక్షవల్లికి సంబంధించింది ఏది తినకూడదు, మద్యాన్ని తాగకూడదు, ఏ ద్రాక్షారసం తాగకూడదు. ఎన్ని ద్రాక్షారసాలు ఉన్నాయంటే అక్కడ చాలామంది ఏమనుకుంటారంటే పౌలు గారి యొక్క వాక్యాన్ని తీసుకొని అప్పుడప్పుడు నీ కడుపు జబ్బు కోసం చిన్న ద్రాక్షారసం కూడా పుచ్చుకొని ఆయనని తన శిష్యుడైనటువంటి తిమోతితో మాట్లాడితే అందరూ అన్యులు అంటారు, మందు కూడా తాగుతున్నారు పాస్టర్ గారు, మందు తాగమని చెప్తున్నారు అంటూ దాన్ని వక్రీకరించి మాట్లాడాడు. అసలు ఈ రోజుల్లో మీరు తాగుతున్నటువంటి కోకా కోలా పెప్సీలో మందు లేకుండా తాగుతున్నారు అనుకుంటున్నారా? తెలుసా మీకు? ఎక్కువ డ్రింకులన్నిటిలో కూడా థమ్సప్లోను కోకా కోలాలో పెప్సీలో ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఆల్కహాల్ ఉంటుందమ్మా. వాటిని కెమికల్ నేమ్ ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్ అంటారు, C2H5OH అంటారు. మిథైల్ ఆల్కహాల్ కూడా ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే ఆల్కహాల్ మనం ఏం చేస్తున్నాం? తాగుతున్నాం, మందు తాగుతున్నాం. ద్రాక్ష రసం అంటే ఇన్నాళ్ళలో మందు, వైన్ దేని నుంచి తయారు ఇప్పసారా అంటారు, ఇప్ప పువ్వుల నుంచి తయారు చేస్తారు. తాటి కళ్ళు అంటారు, ఆ మద్యం దేని నుంచి వస్తుంది? తాటికాయల నుంచి. అట్లాగే మద్యం, వైన్, ఇప్పుడు చేస్తున్న వైను ద్రాక్ష పండ్ల నుంచి బాగా పులియబెట్టేసి వైరస్ బ్యాక్టీరియా పెరిగిన తర్వాత దాన్ని వడపోసి చేస్తారు. నాటు సారా అంటారు, ఆ మద్యం ఎక్కడి నుంచి వస్తుందంటే యూరియా, బెల్లం అన్నీ కలిపేసి చాలా భయంకరంగా దాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు మందు అమ్ముతున్నారు బయట. ఇలాంటి రకరకాల మందులోనే బైబిల్లో లిఖించబడిన ద్రాక్ష రసాలు కొన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ద్రాక్ష పండ్లు ఫ్రెష్గా తెచ్చి పండ్లు తెచ్చుకొచ్చి దాన్ని చక్కగా షుగర్ వేసుకొని తాగుతారు. అది ద్రాక్ష రసం అంటారు, గ్రేప్ జ్యూస్ అంటారు. 2 రకాల జ్యూసులు ఉంటాయి. కారు కాయలు అంటే నల్లటి కాయలు చేదుగా ఉంటాయి. బాగా నల్లగొని కొన్ని చేదు ద్రాక్షారసం వస్తాయి. కొన్ని తీయని పుల్లని ద్రాక్షారసం కూడా వస్తుంది. దానికి పంచదార, షుగర్ యాడ్ చేసుకుంటే అది మనకు ఆరోగ్యంగా ఉంటుంది. దాని తర్వాత ఇంకొక లెవెల్ ఉంటుంది, లెవెల్ ఆఫ్ ద్రాక్షారసం. అది కొద్ది పొలవి పెడతారు. ఒక మనం తీసుకుంటున్నటువంటి ద్రాక్షారసం ప్రతి ఆదివారం, ప్రతి నెల. ఆ తరువాత అలా ముందుకెళ్తూ ఉంటే దాన్ని ఇంకా పులి పెడితే దాన్ని వైన్గా తయారు చేస్తారు. ఆ వైన్ ఎక్కడ వాడతారంటే కొన్ని జబ్బులు, కొన్ని డిసీజెస్లో కూడా వాడతారు. ఇంకా దాన్ని ఇంకా పులయబెట్టేసి ఇంకా దాన్ని కొన్ని రోజులు కానీ అలా ఈస్ట్ బ్యాక్టీరియా వచ్చేసినంత వరకు ఉంచితే అది మద్యంగా మారిపోతుంది, మత్తిచ్చేటటువంటి మద్యంగా మారిపోతుంది. దాన్నే మందు అంటారు, వైన్ అంటారు. కానీ ఈ లోపు 1, 2, 3, 4 స్థితుల్లో ఉన్నవేవి కాదు కూడా ఏంటవి? మందుతో సమానమైంది కాదు, మద్యపానంతో సమానమైంది కాదు. గుర్తుపెట్టుకోండి, అది కూడా రాయబడింది ఇక్కడ. తాగొద్దని స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మద్యపానాసక్తిలో ఉండకూడదని చెబుతూ ఉన్నాడు ప్రభు. ఇక్కడ చెప్పండి, ఎవరైతే ప్రభు కొరకు తను ప్రత్యేకంగా ఉంటారో, పిలువబడ్డారో, ఏర్పాటు చేయబడ్డారో అలాంటి వారు స్పష్టంగా ద్రాక్షారసమునైనను, ద్రాక్షారసకు సంబంధమైనదైనను, ద్రాక్ష వలన పుట్టింది పచ్చికాయలే కానీ పై తోలు కూడా తినొద్దని చెప్తున్నాడు దేవుడు. అదేంటి అలాగా?
ఎంత ప్రత్యేకంగా ఉంటే మాత్రం ద్రాక్ష పళ్ళు కూడా ముట్టుకోకూడదా? ద్రాక్ష జ్యూస్ కూడా తాగకూడదా? మరి కడుపులో మనకేమవుతదో చెప్పండి? తాను దేవుడికి ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాడు. ఇప్పుడు వ్రతాలు అనుభవిస్తున్నారు చాలామంది హైందూ సహోదరులందరూ కూడా వ్రతాలు చేస్తారు. 40 రోజులు దీక్షలు చేస్తారు. 30 రోజులు దీక్షలు చేస్తారు. అప్పట్లో వాళ్ళు ఎంత కఠోరంగా ఉంటారు. ఎంత కఠినంగా ఉంటారు. ఎంత శిక్షను ఎంత శరీరాన్ని కాల్చుకుంటారు. వాళ్ళు బాధలు పడతారు. పూజలు చేస్తారు. భజనలు చేస్తారు. ఇటువంటి వ్రతం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి పెట్టిన వ్రతం మాత్రం ప్రత్యేకంగా ఉండటం. అయితే పాత నిబంధన ప్రకారం కొన్ని దినాలుంటాయి. ప్రభువా! నేను వారపు దినాలు నన్ను నేను ప్రత్యేకపరచుకుంటాను ఈ లోకం నుంచి. ప్రభువా! ఒక నెల దినాలు నేను ఈ వ్రతం నుంచి నేను ప్రత్యేకపరచుకునే లోకంలో నుంచి. కానీ ఇప్పుడైతే కొత్త నిబంధన కాలంలో తన్ను తాను ప్రత్యేకపరచుకోవడం ఎంతకాలం అంటే జీవితమంతా కూడా మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలా. హల్లెలూయా! నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు మన ప్రియుడైనటువంటి యేసయ్యకి సరిరారు ఎవరు సాటిరారు ఎవరు ఎందుకంటే కారణం ఏంటంటే తన్ను తాను ఒకరోజు ఒక దినాలో పాత నిబంధనలో చెప్పబడినట్లుగా తను తాను ప్రత్యేకపరచుకోలేదు 33.5 సంవత్సరాలు తను తాను ప్రత్యేకపరచుకున్నాడు 33.5 సంవత్సరాలు ఒంటరిగా తను బ్రతికాడు 33.5 సంవత్సరాలు పరిశుద్ధతను లోకానికి చూపించాడు 33.5 సంవత్సరాలు పరుగులు పెట్టాడు 33.5 సంవత్సరాలు పరలోకానికై తండ్రి చిత్తమునకై ఎగబాగి పకలెట్టి పరిగెత్తి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇప్పుడు చెప్పండి నాజీరు వ్రతాన్ని అనుభవించడం అంటే ఏంటి ఆచరించడం అంటే ఏంటంటే ఒకడు తన్ను తాను ప్రత్యేకపరచుకోవాలా నేటి దినం అంశం ఏంటంటే బిడలారా పిల్లల నాజీరుకై తండ్రుల యొక్క నాజీరును అనుసరించాలి పిల్లల నాజీరుకై తండ్రుల నాజీరు వ్రతాన్ని అనుసరించాలి పిల్లల నాజీరుకై పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే పిల్లలు దీవెనకరంగా ఉండాలంటే పిల్లలు ఒక దేశానికి ఒక తరానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే తల్లి తండ్రులుగా పిలువబడుతున్నటువంటి మనం బిడలు కలిగినటువంటి మనం ఏ విధముగా జీవించాలి ఏ విధంగా మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలంటే మొట్టమొదటిది మద్యమునైనను ద్రాక్షరసమునైనను ద్రాక్షరస సంబంధమైనదను తినొద్దు అన్నాడంటే దాని ఆత్మీయ భావాన్ని మనం చూడాలి అర్థమవుతుందమ్మా ఏమనుకుంటాం మనం మరి అంత దారుణంగా ఎలాగండి దేవుడు చెప్తాడు అబ్బా ఎక్కడ చూడలేదండి మరి ద్రాక్షారసం కూడా గ్రేప్ జ్యూస్ కూడా తాగొద్దు అంటాడండి ప్రభు ఇంకా పై తోలు కూడా తినొద్దు అంటాడండి ద్రాక్షారసం చాలామంది ఏం చేస్తారంటే ద్రాక్షారసం తీసేసిన తర్వాత పిప్పుని పక్కన పెడతారు బాగా పేదవాళ్ళు ఏం చేస్తారు దాన్ని తీసుకెళ్ళి తింటారనమాట బాగా డబ్బున్న వాళ్ళు మంచిది క్వాలిటీది తాగుతారు ఆ పేదవాళ్ళు పిప్పు తీసుకెళ్ళి కొంతమంది పేదవాళ్ళు ఏం చేస్తారు ఆకలికి ఏం చేస్తారు అదే తాగుతారు మన విలేజ్‌లో చూడండి బాగా పేదవాళ్ళు, బాగా భూమి ఉన్న వాళ్ళ దగ్గరికెళ్తే ఏం చేస్తారు? పొల్ల ఏస్తారు. నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. అంటే కొంత ధాన్యం వాళ్ళకి పండినటువంటి ఆశీర్వాదం నుంచి కొంత భాగం తీసుకొచ్చి పేదవాళ్ళకేసి వాళ్ళు సంతోషపెడతారనమాట. పుల్ల పుల్ల. పొల్ల అనుకుంటాను. ధాన్యం పొల్లా? ధాన్యాన్ని ఏదో అంటారు మరి. ధాన్యం ఏస్తారు. అట్లాగా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు, తన్ను తాను నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అట ఎలాగుండాలంటే, ఇయన్నీ ముట్టుకోకూడదని దేవుని ఉద్దేశ్యం కాదు. ఈ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు బాగా వేడి చేస్తే ద్రాక్షారసం వెళ్ళి గ్రేప్ జ్యూస్ తాగితే తప్పేముంది? అంటే దేవుడు అంత కఠినాత్ముడా? అంత ప్రేమ కలిగిన వాడు కాదా? అంత మంచివాడు కదా! మనం తాగిన దాన్ని కూడా అడ్డు పెట్టేస్తాడా దేవుడు? మన ఆరోగ్యానికి మంచిగా అనబడుతున్న వాటిని కూడా దేవుడు అడ్డుపెడతాడా? అలా కాదు. దేవుని ఉద్దేశ్యం ఏంటంటే, సంపూర్ణముగా మనము మద్యపానాసక్తులై, మత్తులై ఉండకూడదని దేవుని ఉద్దేశ్యం. హల్లెలూయా! త్రాగుడు వల్లే కదా చాలామంది నాశనం అయిపోతున్నారు. కుటుంబాలు నాశనం అవుతున్నారు. వారి జీవితాలు నాశనం అవుతున్నారు. దేవుని దేవాలయం అనబడుతున్న వారి శరీరాలు కూడా నాశనం అవుతున్న కారణం తాగుడే కదా! వాటికి దూరంగా ఉండమంటున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే మాట చెప్పి ముగిస్తాను. ఈ మాటే. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే మత్తు నుంచి మనం విడుదల చేయబడాలా. దేవునికి స్తోత్రం. చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరైతే దేవుని కొరకు తన్ను తాను ప్రత్యేకంగా ఉండాలనుకుంటారో, తన్ను తాను సమర్పించుకుంటారో, తన్ను తాను జీవించాలనుకుంటారో, వాళ్ళు ప్రత్యేకముగా ఎట్లా ఉండాలంటే
మత్తులో నుంచి విడుదల చేయబడాలి. ఏంటమ్మా? దేవుని ఉద్దేశం ద్రాక్ష పండ్లు తినొద్దని కాదు. ఏ మత్తులో మనం పడకూడదని. ఏ మత్తు వైపు మనం మన వశం చేసుకోకూడదని. అర్థమైందా? కొంతమందికి నిద్ర అంటే ఇష్టం. కొంతమందికి భోజనం అంటే ఇష్టం. ఇష్టం కాదు, మత్తు. కొంతమందికి ఈ లోకంలో ఉన్న వాటి వైపు ఇష్టం. కొంతమందికి మాంసాహారం అంటే ఇష్టం. మరి కొంతమందికి రకరకాల ఇష్టాలు, రకరకాల స్వచిత్తాలు ఉంటాయి. అర్థమవుతుందమ్మా? దేవుడు అంటున్నాడు, ఏ మత్తు వశము కూడా మనం చేసుకోకూడదటండి. అందుకే దేవుడు ద్రాక్షారసం గురించి మాట్లాడుతున్నాడు. ద్రాక్షారసం అంటే ద్రాక్షారసం తాగొద్దనే ఉద్దేశం కాదు. ఎవరైతే తను సమర్పించుకుంటారో దేవుని కోసం, ప్రభా నేను బ్రతుకుతాను ప్రభా, చక్కగా ఉంటానయ్యా, 2026 సంవత్సరం వస్తుంది కదా, నేను నీకు దీవెనకరంగా మారిపోతాను, నేను నీకు ఇష్టకరంగా ఉంటాను, నేను ఇంతవరకు చేసిన పాపాన్ని విడిచిపెడతాను, కొత్త తీర్మానం చేసుకుంటున్నాను అని ఎవరైతే తను తీర్మానం చేసుకుంటున్నారో తనకి దేవుడు ఇస్తున్న హెచ్చరిక నెంబర్ 1, ఏ మత్తులో కూడా నువ్వు వశము చేసుకోకూడదు. అర్థమైందమ్మా? ఏ మత్తుకు కూడా మనం వశము చేసుకోకూడదు. దేనికి బానిసం అవ్వకూడదు. ఏది చెప్పినట్టు మనం లొంగిపోకూడదు. మన శరీరానికి మనం మత్తులం అయిపోకూడదు. మన శరీరం చెప్పినట్టుగా మనం వినకూడదు. ప్రయత్నం చేయాలి, ప్రార్థించాలి, దేవుని సహాయం పొందుకోవాలి. గ్యారెంటీగా మనం విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని ఉద్దేశం ద్రాక్షారసమును తాగొద్దనడానికి గల కారణం మరలా చెప్తున్నాను. ఏ మత్తు వశము మనము చేసుకోకూడదు. స్త్రీ వైపు కానీ, పురుషుడి వైపు కానీ, ధనం వైపు కానీ, దేనికి మనం మత్తులు అయిపోకూడదు. అంటనట్టుగానే ఉండాలి. మన అవసరాలు తీర్చబడే వరకనే ఉండాలి. దేనికి నువ్వు చేసుకోకూడదు. కానీ నిన్ను మత్తు చేసుకోవలసిన, నిన్ను నీవు వశపరుచుకోవలసినవి కొన్ని ఉన్నాయి ఈ లోకంలో. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఏమంటున్నాడో తెలుసా? కొత్త నిబంధన గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడు? తిండి వలనైనను, నిద్రమత్తు వలనైనను, ఒకవేళ ఇహలోక ఐహిక విచారముల వలన, సువార్తలో రాయబడిన వాక్యం ఏంటి? ఐహిక విచారముల వలనైనను, తిండి వలనైనను, మత్తు వలనైనను మీరు మత్తు కాకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇహలోక సంబంధమైన ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో, దేని కొరకు పరిగెట్టాలో, ఎలా బ్రతకాలో, ఇవేవి కాదంట. ఎంత నిద్రపోతున్నాం, ఎంత లేస్తున్నాం, ఎంత తిండి తింటున్నాం, ఇవి కాదంట ప్రభు. దేనికోసం ప్రభు మాట్లాడుతున్నాడు? ఎలా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు? నాజీరుగా ఉండాలనుకున్నవాడు, ప్రతిష్ఠుడిగా ఉండాలనుకున్నవాడు, దేవునికి ఇష్టకరంగా లోకంలో ఉండాలనుకున్నవాడు తను తాను ఎవరి వశం చేసుకోకూడదు. దేని వశం చేసుకోకూడదు? తిండి వశం కానీ, ఇహలోక సంబంధమైన వాటి విషయాలు కానీ దేనికి కూడా మన వశం చేసుకోకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి దేనికి మన వశం చేసుకోవాలంటే దైవ వాక్యపు వశములో, మత్తులో మనం జీవించాలా? దేవునికి స్తోత్రం. బైబిల్ మత్తులోకి వెళ్ళిపోవాలి. మీరు బైబిల్ వశంలోకి వెళ్ళిపోవాలి. ఎంత ఎంత చదివాను, ఎంత ఉండిపోయింది, ఏం అర్థమైంది, ఎలా నడుస్తున్నాను, దేవుడు నాతో ఎలా మాట్లాడుతున్నాడు, ఈరోజు కోపంగా మాట్లాడుతున్నాడు, నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, ఆయన మనస్సు ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, తీసుకెమ్మది, ఆయన హృదయం ఏంటి, అని ఎల్లప్పుడూ దేవుని వశం నువ్వు అయిపోవాలి. దేవుని వాక్యపు వశం అయిపోవాలి. దేవుని హత్తుకొని జీవించాలి. వాక్యాన్ని హత్తుకొని జీవించాలి. ఎంత నేర్చుకున్నాను ఈరోజు? ఎంతవరకు వచ్చింది? ఈ వారంలో దేవుని వాక్యం నాలో ఎంత నెరవేరింది? లేదు అంటే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఈరోజు? ఎల్లప్పుడూ బైబిల్ చదువుతున్నారా? వారానికి ఒకసారైనా చదువుతున్నారా? రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నారా? కనీసం 2 అధ్యాయాలు చదువుతున్నారా? 3 అధ్యాయాలు చదువుతున్నారా? ఒక వాక్యమైనా చదువుతున్నారా? క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని బట్టి మనం సంతోషిస్తాం. కాదు, అలా కాదు. ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం బైబిల్ వాక్యము, దేవుని వాక్యం, పరిశుద్ధ వాక్య వశంలో మనం చేసుకున్నట్లయితే ఆ వాక్యము మనల్ని పట్టి బంధించి తన ప్రేమతో మనల్ని పట్టి బంధించి పాపం వైపు కానీ, లోకం వైపు కానీ, తిండి వైపు కానీ, మరి దేని వైపు కూడా మనల్ని పడిపోకుండా మన ప్రతిష్టతను, మన నాజీరును కాపాడగలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని చదవమని చెప్పేది. ఇంకేం కావాలంట? ఇంకేం మత్తులోకి వెళ్ళాలంట మనం? ఎవరైతే దేవునికి నాజీర్లుగా ఉండాలనుకుంటున్నారో
బాప్తీసం తీసుకున్నప్పుడు తీర్మానం ఏంటి? మన తీర్మానాలు ఏయ్ బాప్తీసం తీసుకుని మన తీర్మానాలు ఏంటి? ప్రభువా, ఇది మొదలుకొని ఎక్కువగా నీ సన్నిధిలో ఉంటానయ్యా, సంఘ సహవాసానికి నేను క్రమంగా ఉంటాను ప్రభువా, ఎల్లప్పుడు నీతోనే ఉంటానని ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తున్నామో దాన్ని మనం నిలబెట్టుకోవాలి. దాని దగ్గర మనం నిలిచి ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని సన్నిధి అనే మత్తు చేత వశము అయిపోవాలి. మనం పాట పాడుతూ దేవుని వశం అయిపోవాలి. ఆరాధన చేస్తూ దేవుని వశం అవ్వాలి. ఎంతకాలం? ఎంత సమయం? రోజంతా. అంత సమయం దొరకదు కాబట్టి సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపో. మోకాళ్ళయి పాట పాడు, ఆరాధించు, ఘనపరచు దేవుణ్ణి. దేవుని వశములు అయిపోతే ఈ లోకపు వశంలో నుంచి మనం విడుదల చేయబడం. దేవుని వశం అయిపోతే ఈ లోకపు వశంలో నుంచి మనము విడుదల చేయబడం. తర్వాత తెలియదురా పిల్లడు కూర్చో. దేవుని వశం అయిపోతే, వింటున్నారమ్మ? వాక్యం అని అర్థమవుతుందా? ఎక్కడ చూడకండి, జాగ్రత్తగా వినండి. వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మనం. దేవుని వశము చెప్పండి, దేవుని సన్నిధి వశము, దేవుని వాక్యము వశం అవ్వాలా. ఎవరికి అప్పగించుకోకూడదు మనకు. మనం యవనంలో ఉన్న పిల్లలు అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రేమలు అలాంటి వాటి వైపు వెళ్ళకూడదు. నువ్వు ప్రేమించాల్సింది ఒకటి ఉంది. నువ్వు ప్రేమించాల్సిన ప్రియుడు ఒకడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు, ఆయన వాక్యం. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని ప్రేమించాలా, ఆయన్ని ప్రేమించాలా, ఆయన గుణాలను మనం ప్రేమించాలా, ఆయనకి మనం వశమైపోవాలా. ద్రాక్షారసంనైనను మద్యమునైనను, అట్లాగే ద్రాక్షరసానికి సంబంధించింది పై తోలే కానీ ద్రాక్షారసం సంబంధించింది ఏది తాకూడదండి. దేవుని ఉద్దేశం, దేవుని కఠినాత్ముడు కాదండి. లోకంలో ఉన్న ఇసుమంత మత్తు కూడా నీకు అంటుకోకూడదు. ఇహలోక సంబంధమైన పాపాలు ఏమాత్రం అది మీకు అంటుకోకూడదు. ఛాయ్ రాకోకుండా మనం బ్రతకాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నెంబర్ 1, 2 చెప్పేసి మీకు విడిచిపెట్టేస్తాను. నెంబర్ 1 అయిపోయింది. చెప్పండి. ఎటువంటి ద్రాక్షరసం, ద్రాక్ష వలికి సంబంధించింది ఏది ముట్టుకోకూడదు. దాని అర్థం ఏంటంటే ఇహలోక సంబంధమైన ఎవరి వశము, దేని వశము మనము చేయబడకూడదు. ఏ మత్తులో మనం మునిగిపోకూడదు. ఏ మత్తులో మనం మునిగిపోకూడదు. కేవలము దేవుడు దైవ వాక్యపు మత్తుల వశంలో మాత్రమే మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నెంబర్ 2 చదువమ్మా. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. నెక్స్ట్ వచనం చదువు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనం అయింది, 3వ వచనం అయిపోయింది, 4వ వచనం చదువమ్మా. అదే 4వది కూడా అయిపోయింది. 5వ వచనం. అతడు నాజీరగుటకు ఆ ఆ ఉమ్, 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 ఉమ్. చాలు చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూను. ఏం చెప్తున్నాడమ్మా ప్రభు? ఏం చెప్తున్నాడయ్యా? తాను నాజీరుడుగా ఉండే దినములన్నిటిలో కూడా మంగలి కత్తి అతని తల మీదకి రాకూడదు. ఇది అప్పటి కాలంలో అక్షరానుసారమైనటువంటి భక్తి జీవితంలో ఒక భాగం. ఒక వ్యక్తి దేవునితో ఉండటానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి, ఎల్లప్పుడూ దేవునితోనే కాపాడబడ్డానికి, దేవుని యొక్క వశము చేయబడ్డానికి దేవుడు కోరుకున్న పద్ధతి, దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి, మంగళకత్తి ఆ వ్యక్తి తల మీదకి రాకూడదు. గర్భవాసము పుట్టింది మొదలుకొని పుడిదలు అంటారు కదా, అది తీయకుండా జీవితకాలం అంతా అనుకుంటాడా, లేకపోతే ఒక 100 దినాలు అనుకుంటాడా, లేకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత నాజీరు వ్రతాన్ని ముగిస్తాడా, తర్వాత విషయం. రెండవదిగా నువ్వు నాజీరులో ఉంటే, నిన్ను నువ్వు ప్రత్యేకంగా ఉంచుకోవాలనుకుంటే, నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలంటే ఏం చేయాలమ్మా? మంగళగత్తి మన తల మీదకి రాకుండా చేయాలంటే ఏంటి? చిన్నప్పటి నుంచి గుండు గీసుకోవాలా ఏంటి అన్నది దాని అర్థం అది కాదు. అది అక్షరానుసారం. గీసుకోకుండా ఉండాలా ఏంటి? చిన్నప్పటి నుంచి అసలు తల వెంట్రుకలు కత్తిరించుకోకుండా, మీసాలు గడ్డాలు కత్తిరించుకోకుండా ఉంటే ఆ మనిషి మనిషిలాగే ఉండడు. అదొక రాక్షసత్వానికి వచ్చేస్తాడు మనిషి. మరి అలాగైతే దేవుని వాక్యం అక్షరానుసారంగా తీసుకోకూడదు. మనం ఎలా పుట్టాము? గర్భముగా యేసుక్రీస్తు యొక్క వాక్య గర్భంలో జన్మించాం. యేసుక్రీస్తు యొక్క
యేసుక్రీస్తు యొక్క రక్తంలో నుంచి మనం జన్మించాం. గర్భంలో నుంచి జన్మించాం. నిజంగా మనం అలాగొచ్చాం మనం చూసామా? విశ్వాసం. విశ్వాసం ద్వారా మనం జన్మించాం కాబట్టి, మనం అక్షరాను సంబంధమైనటువంటి భక్తిని మనం కొనసాగించకూడదు. దేవుడు చెప్పాడని కదా ఇలా తల పెంచుకొని ఇష్టం వచ్చిన అమ్మాయిల్లా పెంచేసుకొని ఇక్కడ వరకు పెంచుకొని ఉండకూడదు. దాని అర్థం ఏంటంటే తల మీద ఎక్కడ వేయకూడదమ్మా? తల మీద వేయకూడదు అంటే దాని అర్థం ఏంటంటే నీవు నాజీరుడిగా ఉండాలనుకున్నప్పుడు నేను దేవుని బిడ్డని, దేవుని రాజ్యానికి ఏర్పాటు చేయబడిన వాడిని, యేసుక్రీస్తు నా కొరకు భూమి మీదకి దిగి వచ్చి నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి నన్ను లేపి నన్ను క్రైస్తవుడిగా మార్చాడు, నేను బాప్తిసం పొందాను, నాజీరుడినయ్యాను అనుకున్నటువంటి వ్యక్తివైతే నీ తల మీద అభిషేకము ఎన్నడూ కూడా పోనివ్వకూడదు. దేవునికి స్తోత్రం. మంగళకత్తి వేయడం అంటే ఏంటి? కట్టింగ్. దేన్ని కట్టింగు? హెయిర్ కట్. హెయిర్ కట్. జుట్టును కట్ చేసుకోవడం. దాని అర్థం ఏంటంటే ఎదుగుతున్నటువంటి అభిషేకము నీలో నుంచి పోనే పోకూడదు. అభిషేకం ఎక్కడ ప్రారంభమవుతుంది? తల మీద. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ప్రకారంగా చూస్తే అపోస్తులు అందరూ కూడా ఏకముగా కూడి ఉపవాసం ఉండి 10 దినముల నుంచి యేసు ప్రభు అనుగ్రహించిన వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశంలో నుంచి బలమైన గాలి వంట ఒక శబ్దం వారి మీద వాలగా ఒక్కొక్కరి నోళ్ళు భాషలతో నింపబడి దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. వాళ్ళ మీద వచ్చి వాళ్ళగా అంటే దాని అర్థం ఏంటి? ఆ ఆత్మ దేవుడు ఎవరి మీదకి వచ్చి వాలాడంట? ఆ 120 మంది పైకి వచ్చి వాలాడంట. ఎలా వ్రాలుతాడు? పైనుంచి ఆకాశంలో నుంచి దిగి వచ్చుచూ ఉన్నాడు. మంగళకత్తి గాని ఇలాగ వేయరు కదా ఎవరమ్మా? మంగళకత్తి ఇలాగ వేయరు కదా, ఇలా కదా వేస్తారు. నీ అభిషేకము తగ్గిపోకూడదు, స్థిరమై ఉండాలి. దేవుని యొద్ద నుండి నీ ఆత్మాభిషేకం తగ్గిపోకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. నెంబర్ 1 ఎవరి వశం చేసుకోకూడదు, ఏ మత్తు వశం చేసుకోకూడదు. దేవుని వాక్యము, దేవుని సన్నిధి, ప్రార్థనా జీవితం ఇటువంటి వాటితోనే దేవుని సన్నిధితోనే మనం బ్రతకాలి. నిజంగా మనం దేవుని బిడ్డలమైతే మనం అందరం నాజీరులు అండి. ఒక్కసారి ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని ప్రభు హృదయమందు విశ్వసించినప్పుడైతే నువ్వు రక్షించబడ్డావు. నువ్వు రక్షించబడ్డావుకు సూచనగా నువ్వు మారు మనసు పొందావు. మారు మనసానికి సూచనగా గట్టిగా ఏం పర్వాలేదు. మారు మనసు పొందిన దానికి సూచనగా బాప్తీసం పొందావు. బాప్తీసం పొందిన దానికి దాని అర్థం ఏంటంటే నీవు నాజీరుడు అయ్యావు. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకుంటావు తీర్మానం చేసుకున్నావు. ఈ లోకంలో నుంచి విడిపించబడ్డావు. మహిమ గల తన రాజ్యం అనబడిన సంఘంలో చేర్చబడ్డావు. హల్లెలూయా. ఈ సంఘంలో చేర్చబడిన నాజీరుడొకటకు సిద్ధపడినటువంటి మనము చేయాల్సిన మరొక కార్యం తల మీదకు మంగళకత్తి వేయకూడదు, రాకూడదు అంటే దాని అర్థం ఏంటంటే మన మీద ఉన్న అభిషేకము స్థిరముగా నిలబడాలి, ఎన్నడూ తొలగిపోకూడదు. ఎందుకు సార్ అభిషేకం అంటున్నారంటే సంస్థోని మీద ఉన్న అభిషేకం ఏమవుతుంది? తల వెంట్రుకలు కత్తిరించగానే యెహోవా ఆత్మ తన్ను విడిచిపోయినట్టుగా యెహోవా బలము తన్ను విడిచిపోయినట్టుగా గ్రహించేవాడు. అంతకుముందు చేసిన కార్యాలన్నీ చేయలేనివాడు, బలహీనుడైపోయాడు. అంటే తల వెంట్రుకలు ఉంటే అభిషేకం నిలిచి ఉన్నట్టు అని అర్థం అక్కడ. కానీ ఈ లోకంలో ఎల్లప్పుడూ మన మీద దేవుని అభిషేకం నిలిచి ఉంది. దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉన్నాడు. ఎల్లప్పుడూ నింపబడుతూ ఉండాలి. ఆత్మతో నింపబడే అనుభవంలోనికి రావాల. ఆత్మలో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. ఆత్మలో నింపబడాలంటే దేవుడు తన వాక్యం ద్వారా నీ ఆత్మలో జరుగుతున్న కార్యాలు, నూతనమైన మార్పులు, దాన్ని ఆత్మలో నింపబడడం. ఆత్మతో నింపబడడం అంటే ప్రార్థన ద్వారా పైనుంచి వచ్చేటటువంటి దైవశక్తిని నువ్వు పొందుకోవటం. దాన్ని ఆత్మతో నింపబడడం అంటారు. ఇన్ స్పిరిట్ విత్ స్పిరిట్. కాబట్టి 2 అనుభవాలు మనం కలిగి ఉండాలి. వీటితో పాటుగా ఈ అనుభవాలను మనం కొనసాగించాలి తప్ప మనం ఎక్కడ కూడా దాన్ని పోగొట్టుకోకూడదు. పాపం చేశామో ఈ అనుభవాల నుంచి దూరం అవుతావు. లోకంలో తిరిగామో ఈ అనుభవం నుంచి దూరం అవుతావు. దేన్నైనా ఇష్టపడ్డావో దేవుని సన్నిధిని కాకుండా ఈ అనుభవం చల్లారిపోద్ది. ఆత్మాభిషేకం చల్లారిపోద్ది. కనుక దేవుని బిడ్డలారా ఒకే ఒక మాట చూపించి ఈ దిన వాక్యాన్ని ముగించాలని అనుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం తీయండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఐదో అధ్యాయం 18.
కల్తీల తరువాత పేజ్ నెంబర్ చెప్పిన ఆయన చూడండి అందరూ కూడా. ఎవరికి చెప్తున్నాడు మా మాట? ఒకసారి తలల పైకి చూడండి. ఎవరికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? ఎక్కడ సంఘం, ఎక్కడ కట్టబడిన సంఘం? ఆ సంఘం ఎఫెసీ అనేటువంటి పట్టణంలో, ఆసియా ఖండంలో, ఒకానొక దేశంలో, ఒక పట్టణంలో కట్టబడిన సంఘానికి ప్రయాసపడి, కష్టపడి, తిరిగి రాత్రింపగాళ్ళు నిద్ర లేక, ఆహారం లేక, ఎండకి ఎండిపోయి, వానకు తడిసిపోయి సంఘాన్ని కట్టి, సంఘం ఎక్కడ పాడైపోద్దో, మనుషులు ఎక్కడ దూరం అయిపోతారో, దేవునికి ఎక్కడ దూరం, నా ప్రయాస ఎక్కడ వ్యర్థమైపోతుందో, గాలికి చెదరగొట్టిన పొట్లు వలె మారిపోతున్నాను భయపడి, సంఘానికి సరి చేయుటలో భాగంగా తను రాస్తున్నాడు. ఎల్లప్పుడూ మద్యముతో మత్తులై ఉండకుడి. అంటే దాని అర్థం ఏంటి? సంఘంలో కొంతమంది దేవుని నమ్ముకుంటున్నారు, చెప్పాలి, కొంతమంది దీన్ని కూడా నమ్ముకొని బతుకుతున్నారనమాట. దానితో కూడా నింపబడుతూ బతుకుతూ ఉన్నారు. ఎల్లప్పుడు దాని వశం చేసుకుంటే దానితోనే బ్రతుకుతుండు, దేవుడని పేరు చెప్పి దేవుడితో కూడా బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారనమాట. ఆ సంఘంలో మందుతో నింపబడిన వాళ్ళు కూడా ఉన్నారు. మద్యంతో వాళ్ళకంటూ ఏం చెప్తుండంటే, నాయనా అది తప్పు, అది పాపం, దైవాభిషేకం మీ మీద నిలిచి ఉండదు, నువ్వు నాజీరుడివి, నువ్వు ప్రత్యేకించబడిన వాడివి, సంఘమా మీరు ప్రత్యేకించబడిన వారు, ఎఫెసీ పట్టణంలో ప్రత్యేకించబడిన వారలారా, మీరు ఎలా చేయకూడదు, మద్యంతో మత్తులో ఉండకూడదు, అది పాపం, దాన్ని విడిచిపెట్టండి అని చెప్పి, మీరు ఎటువంటి అభిషేకాన్ని పొందుకోవాలి, ఎటువంటి అభిషేకంతో నింపబడాలి అని మాట చెప్తూ ఉన్నాడు. చదువు ఆయన. దుర్వ్యాపారం అంటే బ్యాడ్ బిజినెస్. అది మన వ్యాపారం కూడా చేయించేస్తుంది ఆ మత్తు. తర్వాత ఆత్మపూర్ణులై, చాలు చాలు చాలు. ఏమంటారమ్మా వాక్యాన్ని చెప్పచ్చు, ఎంత చక్కగా చెప్తారంటే, పూర్తిగా చెప్పేదానికి ఆత్మతో నింపబడండి, ఆత్మలో నడిపించబడండి, ఆత్మలో కొనసాగండి, దేని మత్తులోకి వెళ్ళకండి, నీ ఆత్మను పోగొట్టుకోకండి, ఆత్మను ఆర్పకండి, అన్నిటికని ఒకే ఒక మాట, ఆత్మపూర్ణులయుండుడి. హల్లెలూయా. దైవజనులు చాలామంది అపోస్తులు ఆత్మపూర్ణులై సంఘాలను కట్టారు, ఆత్మపూర్ణులై సువార్తను ప్రకటించారు, ఆత్మపూర్ణులై సింపుల్గా తృణప్రాయంగా తమ ప్రాణాలను దేవుని కొరకు అర్పించారండి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి నాజీరుడుగా ప్రత్యేకించబడినట్లయితే ఆ వ్యక్తి ఆత్మపూర్ణుడై ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆత్మపూర్ణుడు కాకపోతే నాజీరు వ్రతంలో నుండి ప్రత్యేకించుకున్న ఆ సందర్భంలో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, దేవునికి ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది, దేవునికి వ్యతిరేకంగా నడుచుకునే అవకాశం ఉంటుంది, దేవుని సన్నిధికి దూరంగా వచ్చేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి నాజీరుడు అయితే, ప్రత్యేకించుకున్న బడివైతే, బిడ్డలారా, మనం అందరం నాజీరులమే, మనం అందరం ప్రత్యేకించుకున్న వారమే. కానీ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనల్ని మనము ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండాలి. హల్లెలూయా. ఆత్మతో నింపబడాలి, ఆత్మ కొరకు ప్రయాసపడాలి, ఆత్మ నడిపింపు కొరకు కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో ఏడవాలి, తండ్రి ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్, నన్ను నింపండి, నాతో మాట్లాడండి, ఎల్లప్పుడూ నన్ను నింపండి, నీ ఆత్మాభిషేకాన్ని నేను పోగొట్టకూడదు, ఎప్పుడు నా తల మీదకి తల వెంట్రుక రాకూడదు, నా తల మీదకి మంగళకత్తి రాకూడదు, అది కట్ చేయబడకూడదు, అభిషేకం పోకూడదు, ఆ అభిషేకం నా నుంచి దూరం కాకూడదు, ఆ ఆత్మ ఆర్పకూడదు, ఆర్పివేయబడకూడదు అని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి రెండు విషయాలు దేవుడి మీదట పెట్టాడు. ద్రాక్ష రసమునైనను, మద్యమునైనను, ద్రాక్ష పళ్ళుకు సంబంధించింది ఏదైనా తినొద్దు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు అలాంటి కఠినాత్మని మాటలు మాట్లాడుతూ అనుకోకూడదు. కానీ ఈ లోకపులో ఉన్న ఏ మత్తుకి కూడా మనం వశమైపోకూడదని దేవుని ఉద్దేశం. కారణం, మనం నాజీరుగా చేయబడ్డాం, నాజీరు వ్రతంలో ఆచరించుతున్నాం, జీవితాంతం దాన్ని అనుసరించి దాన్ని నమ్ముకొనే, దాని మీద బేస్ అయ్యే తీర్మానం చేసుకునే కదా బాప్తీసం పొంది దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో చేయబడ్డాం. అటువైపు మనం వెళ్ళకూడదు. రెండవదిగా, మంగళకత్తి మన తల మీదకు వేయకూడదు అన్నది అర్థం, నిరంతరము తలపాగాలు పెంచుకొని ఇష్టానుసారంగా కాలు దగ్గర కూడా
స్త్రీలు వంటి వాటికి ఉండాలని దేవుని ఉద్దేశ్యం కాదు. నీ మీదకు దిగి వచ్చిన అభిషేకాన్ని నువ్వు కాపాడుకోవాలి. జాగ్రత్తగా దాన్ని నిలబెట్టుకోవాలి. ఎప్పుడూ పోకూడదు. ఆత్మను ఆర్పకూడదు. ఆర్పివేయబడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. తగ్గిపోతుందా? ఆ నూనెను పెంచుకో. వెలుగు ఆరిపోతుందా దీపం? ప్రార్థనతో, అభిషేకంతో నింపబడుతూ, కన్నీటితో దేవుని సన్నిధిలో ఏడ్చుచు నన్ను నింపండి ప్రభా! అని మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే గోజాడుతామో, ప్రార్థిస్తామో, ఆ ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోగా, మహిమ నుండి అత్యధిక మహిమలోనికి మనల్ని కొనిపోబడతాడు. మనం కొనిపోబడతాం. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసిన అనంతరం ఒక చిన్న కార్యక్రమం ఉంది. మహాగరుడు, మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడావయ్యా. ద్రాక్ష రసమునకే గాని, ద్రాక్ష కాయలకే గాని, పచ్చికాయలకే గాని, ఎండినవే గాని, దానికి సంబంధించిన తోలే గాని ఏది ముట్టుకోవద్దని చెప్పావు. దాని అర్థం తండ్రి, ఏ లోకంలో ఉన్న ఏ మత్తుకు మేము వశమైపోకుండాను, తిండికి గాని, నాయన నిద్రకు గాని, డబ్బుకు గాని, ధన ఘనతలకు గాని, స్త్రీ పురుషులకు గాని, వ్యామోహాలకు గాని మేమెంత మాత్రమును కూడా ప్రభా లోనకూడగను, వశము చేసుకోకుండాను, కేవలం నీ సన్నిధికి, నీ వాక్యానికి మాత్రమే మేము వశమగినట్లుగా మమ్మల్ని చేయండి తండ్రి. రెండవదిగా నాయన, మీరు మాట్లాడినట్లుగానే ఆకాశంలో నుంచి నా చీరుగా ఉండినటువంటి మాపై దిగి వచ్చిన నీ అభిషేకం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి తప్ప మరణ పర్యంతం వరకు అభిషేకమును కోల్పోకూడదు. ఆ అభిషేకముతో, అత్యధికమైన అభిషేకముతో ముందుకు సాగిపోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో అభిషేకాన్ని కోల్పోయే కార్యాలు కానీ, క్రియలే కానీ మాలోకి రాకుండా కానీ మీరు కాపాడండి. ఈ 2 వాక్యాలు మా జీవితాల్లో నెరవేర్చి నీరు కట్టి ఫలింపజేసి అభివృద్ధి పొందించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.